హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి కంకి నల్లి అంటే ఏమిటి, ఏ సీజన్లో వస్తుంది, ఎలా వస్తుంది, మన పొలంలో ఈ కంకి నల్లి వచ్చిన తర్వాత మన పొలంలో ఎలాంటి నష్టాలు కలిగజేస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం కంకి నల్లి అంటే ఏమిటి దాని గురించి అయితే తెలుసుకుందామండి. కంకి నల్లి అనేది ఒక ఫంగస్, అంటే ఎక్కువగా అంటే అది నల్లి అంటే మనకి కంటికి కనిపించని పురుగు అన్నమాట. ఆ పురుగు అనేది ఏ సీజన్లో వస్తుందో మీకు తెలియజేస్తానండి. ఎక్కువగా ఈ ఖరీఫ్లో అయితే వస్తుందండి, రబీలో కూడా లాస్ట్లో అయితే వస్తుందండి. లాస్ట్లో అంటే ఎన్ని తీసేసిన మాట వస్తుందండి. ఎలా వస్తుందంటే ఈ ఎండలో, ఇది మార్చి నెల కాబట్టి ఈ మార్చి నెలలో ఎక్కువగా ఎండలు అయితే కాస్తాయండి. ఎండలు కాసిన వల్ల ఈ మైట్స్ అనేది పొలంలో సోకద్దండి. ఈ తెగులు అనేది అదేనండి కంకి నల్లి అనేది. ఈ మైట్స్ ఈ ఖరీఫ్లో అయితే ఆకు మీద ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్లో ఈ ఆకు పసుపు రంగులో వచ్చేసి గిటకబారినట్టు అలాగైతే ఉంటుంది ఫస్ట్లో. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ రబీలో ఈ మార్చి నెలలో కోతల టైం అన్నమాట. అంటే కోతల టైం కాదు, బాగా ఎన్ని తీసి పాలు ఎక్కే టైంలో ఎండలైతే విపరీతంగా స్టార్ట్ అవుతాయి. ఈ స్టార్ట్ అయినప్పుడు ఈ కంకికి ఈ మైట్స్ అనేది సోకద్దు అన్నమాట. ఆ మైట్స్ అనేది ఈ కంకి సోకినప్పుడు ఈ కంకి దీనికి ప్రస్తుతానికైతే లేదండి, కంకి నెల్లి అయితే లేదు. ఈ కంకికి అయితే మొత్తం నెల్లి అయితే ఏర్పడద్దండి. నల్లి ఏర్పడినప్పుడు ఈ మనం పాలు ఎక్కే టేజీ కాబట్టి ఈ పాలు కూడా ఎక్కనీయకుండా ఆ నల్లి అయితే ఆ పాలుని పీల్చేస్తుంది అనమాట. పీల్చేసినప్పుడు ఇలాగైతే మారద్ది, ఇలాగైతే మారిపోద్ది అనమాట. ఇవి ఏమి గింజలైతే లేవండి, లోపల గింజ అయితే లేదు, మొత్తం తరక మాదిరిగా ఏర్పడిపోద్ది అనమాట. అలాగైపోయినప్పుడు రైతుకైతే చాలా అయితే నష్టం అయితే కలిగజేస్తుందండి ఈ కంకి నల్లి. ఈ కంకి నల్లి అనేది చాలా జాగ్రత్తగా ఈ మందులు అయితే కొట్టుకోవాలండి. ఈ మందులు కావాలంటే కామెంట్ అయితే చేయండి, ఆ వీడియో చేయమని. ఆ వీడియో కంపల్సరిగా చేస్తానండి. సరేనండి, ఇలాంటి వ్యవసాయం వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.